హలో అందరికీ, ఏం చేసుకున్నారు ఈరోజు వంటలో? నేనైతే ఈరోజు మంగళవారం కదా, నాన్ వెజ్ తిన్నాం కాబట్టి గోంగూర నిలువ ఉండే పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ మనము కళాయి పెట్టుకున్నాం. తర్వాత కొన్ని ఆవాలు మెంతులు లైట్గా వేపుకుందాం. అది లైట్ కలర్ రావాలి. ఇది ఎక్కువ వేయకూడదు, మళ్ళీ స్మెల్ మారిపోతుంది. సిమ్లోనే పెట్టి వేపుకోవాలి. సిమ్లోనే పెడుతున్నాను. ఒక్కొక్కరు ఒక్కో ప్రాసెస్లో చేస్తారు, నేను కూడా చేస్తాను. ఇది నార్మల్ ప్రాసెస్. ఇది అందరికీ బహుశా వచ్చే ఉంటుంది తెలిసి. నా స్టైల్లో నేను చేస్తున్నాను, మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇది ఆవాలు మెంతులు ఆల్రెడీ వేగిపోయినాయి. చూడండి, ఎక్కువ కలర్ అవసరం లేదు, తక్కువ. ఈ సైడ్కి పెట్టేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని ఎండుమిరపకాయలు వేపుకుందాం. నేనైతే చూడండి వేసాను. ఇప్పుడు కొంచెం నూనెలో పెట్టుకొని నూనె మరిగాక ఎండుమిర్చి వేసేద్దాము. ఎండుమిర్చి బాగా వేగాలి. ఇది కూడా సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్, ఓకేనా? సిమ్లోనే పెట్టి వేపుకుందాం. బాగా వేగాలి. చాలా రోజులు నిలవ ఉంటుంది పచ్చడి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది, ఎందుకంటే మనం మెంతులు ఆవాలు వేస్తాం కదా, బాగా స్మెల్ వస్తుంది. చూడండి, ఇది బాగా వేగాలి. సిమ్లోనే వేగాలి. ఎండలో పెట్టలేదు నేను, మళ్ళీ మాడిపోతే కలర్ మారిపోతుంది పచ్చడి. అందుకనే సిమ్లోనే పెట్టించుతాను. నేనైతే రోల్లో రుబ్బుతాను ఫ్రెండ్స్. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. అంత రోల్ ఉంది, రోల్లో అయితే టేస్టీగా ఉంటుంది పచ్చడి. మిక్సీలో వేయట్లేదు, రోల్లోనే వేస్తాను. ఇప్పుడు మనం ఇది ఎండుమిర్చి తీసేసాక గోంగూర కూడా వేపేసుకుందాం. ఆల్రెడీ వేగిపోయింది, తీస్తాను కొద్దిగా. ఎండుమిర్చి వేసుకొని కాబట్టి తీసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, బాగా వేగాయి. ఇప్పుడు మనం గోంగూర వేపేసుకుందాం. ఇది ఎర్ర గోంగూర ఫ్రెండ్స్, ఓకేనా? నేను కడిగి ఆరబెట్టుకున్నాను, అసలు తడి ఉండదు. చూడండి, ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. మళ్ళీ కొంచెం వేపుకుందాం. గోంగూర కూడా వేపుకోవాలి కదా. ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ వేపుకుందాం. ఇది సిమ్లోనే పెట్టి వేపుకుందాం. ఆకంతా బాగా చల్లారాక, వేగిన తర్వాత చల్లారాక మనం రోల్ ఉంది కదా, రోల్లో రుబ్బుకుందాం. కొంచెం మెత్తగా రుబ్బివద్దు. రుబ్బినా సరే మీరు కూడా కొంచెం ఆకుగానే ఉండాలి. అదే మనకు టేస్ట్గా ఉంటుంది. అదైతే జ్వరం ఏమన్నా వచ్చినా, నోరు బాగలేకపోయినా బాగుంటుంది చట్నీ. టేస్ట్ చేయండి. బాగా మగ్గాలి నూనెలో. ఆయిల్లో మగ్గాక మనం ఎంత వేపినవన్నీ చల్లారి పెట్టుకొని, మెంతులు ఆవాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా మనం దంచేసుకున్నాం రోల్ వేసి పొడిలాగా. తర్వాత ఇది ఎర్ర గోంగూర కాబట్టి నేను దీంట్లో చింతపండు వేయటం లేదు ఫ్రెండ్స్. చింతపండు లేదు, ఎందుకంటే ఇది చాలా పుల్లగా ఉంటుంది. తడి లేకుండా నేను ఫ్యాన్ గాలిలోనే ఆరబెట్టుకున్నాను. నేనైతే తడి లేకుండా ఉంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి. ఎందుకంటే ఈ గోంగూరకు అవసరం లేదు. ఈ గోంగూరకైతే చింతపండు అవసరం లేదు.
ఇది మన సైడ్ దొరికే, ఆంధ్ర సైడ్ దొరికే గోంగూర ఇది. మీకు అది కూడా నేను ప్రాసెస్ చూపిస్తున్నాను. ఎర్ర గోంగూర అంటారు దీన్ని. మన సైడ్ దొరికే గోంగూరే, ఆంధ్ర సైడ్. ఇది ఎప్పుడో దొరుకుతుంది, ఎక్కువ దొరకదు, రెగ్యులర్గా అంటే దొరకదు. ఇవి నేను 3 కట్టలు తీసుకున్నాను, అది చేస్తున్నాను ఇంట్లో. మా ఆయనకి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి, బాగా తింటారు. ఇదంతా బాగా ఆయిల్లో మగ్గుతుంది కదా. ఆయిల్లో మగ్గాక మిగతా ప్రాసెస్ చూద్దాం. అంతా కొంచెం బాగా ఆయిల్లో మగ్గియాలి. చూడండి తడి లేకుంటే ఎలాగా ఆకులు మన ఫ్యాన్ గాలికే సరిపోతుంది, ఎండలో కూడా అవసరం లేదు. ఎండ అయితే మళ్ళీ ఎండిపోతాయి ఆకులు. అందుకని మనం ఇంట్లోనే ఆరబెట్టేసుకుని చున్నీ వేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని అంతా బాగా ఆయిల్లో మగ్గిపోయిందంటే మిగతాది చల్లారి పెట్టుకొని ఫ్యాన్ కింద. అప్పుడు మనము రుబ్బరోలు ఉంది కదా మన దగ్గర చిన్నది, దాంట్లో రుబ్బేస్తాను. టేస్ట్ అయితే మస్తు వస్తుంది, అది కూడా వీడియో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాం. చూడండి తాలింపు ఫుల్ ప్రాసెస్. ఓకేనా. ఈ మనం గోంగూర వేపుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం చల్లారి. అందులోకి మనం పెనం పెట్టుకుని ఆయిల్ 1/4 కిలో వరకు వేసేసాను. ఆయిల్ చూడండి బాగా మరిగింది. తర్వాత మనం పోపు పెట్టేసుకున్నాక అప్పుడు నేను అవి రుబ్బుతాను. అవి ఎండుమిర్చి అది మనం రుబ్బుకోవాలి కదా, అది చల్లగా అవ్వాలి. దాని తర్వాత మీకు చూపిస్తాను. అందాక ఇది మనం పోపు పెట్టేసుకుంటే మనం అది రుబ్బుకున్న వరకు చల్లగా అవుతుంది. కొన్ని వెల్లుల్లిపాయలు వేస్తున్నాను ఫస్ట్. చూడండి ఆయిల్ మరిగింది, సిమ్లో పెట్టుకున్నాను నేను. తర్వాత పోపులు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, చూడండి అన్ని ఐటమ్స్ వేసేస్తాను. అన్నీ 2 స్పూన్స్ ఉంటాయి. ఇప్పుడు తర్వాత వచ్చేసి పోపు బాగా వేపుకుందాం. సిమ్లో పెట్టి వేపుకోండి, బాగుంటుంది. బాగా వేగాలి ఇవి. ఇందులోనే మీరు చట్నీ కలిపేటప్పుడు పచ్చి వెల్లుల్లిపాయలు కూడా మామూలు తొక్కలు తీసుకొని వేసుకోవచ్చు. అది నూనెలో బాగా బాగుంటుంది. వెల్లుల్లిపాయ అలా తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా మనకి. కొన్ని అయితే మనం తాలింపుకి అయితే వేసుకున్నాం, తర్వాత మీకు నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే వేస్తాను తీసేసి. తర్వాత వచ్చేసి మనం కొన్ని ఎండుమిర్చి వేద్దాం తాలింపులోకి. సిమ్లో పెట్టేద్దాం. సిమ్లోనే ఉండాలి ప్రాసెస్ అంతా, బాగుంటుంది. పోపు ఎక్కువ వేగకూడదు. తర్వాత కరివేపాకు వేద్దాం. అంతా కడిగేసి నేను తుడుచుకున్నాను. కరివేపాకు కూడా తడి లేకుండా మనకి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసాను. పోపు బాగా వేగాలి. ఇది పోపు వేగాక ఇది పక్కన పెట్టేసుకుందాం. మనం పక్కన పెట్టుకున్నాక మనం చట్నీ అంతా రుబ్బేసుకుందాం. రోల్లో రుబ్బేసుకున్నాక మీకు చూపిస్తాను. పోపు చూడండి ఎంత వాసనలు వస్తుందో వేగిన తర్వాత. నిల్వ పచ్చడి ఫ్రెండ్స్, ఇది బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో చేసుకోండి. గోంగూర దొరుకుతాయి. ఎప్పుడైనా చలికాలంలో అది కొంచెము ఫీవర్ అది వచ్చినా మీకు ఒంట్లో బాగలేనప్పుడు కూడా బాగుంటుంది. ఎవరికి చేదుగా లేకుండా పుల్లగాన కొంచెం 1-2 ముద్దలు తింటే చాలు, చాలా బాగుంటుంది. మనం కొనుక్కునే పచ్చళ్ళ కన్నా మన ఇంట్లో పెట్టుకున్నవే సూపర్ ఉంటాయి. నేనంటే అన్ని ఇంట్లోనే చేసుకుంటాను, కొద్దిగా చేస్తాను, ఎక్కువ ఏం లేదు. 1 కిలో ఇట్లా. ఏమైనా ఇంట్లో మా హస్బెండ్ అడిగితే పచ్చడి అని కావాలంటే టమాటా పచ్చడి, నెక్స్ట్ చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి అన్నీ ఇంట్లోనే చేసుకుంటాను నేను. ఇవి తక్కువే, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేసుకోవచ్చు. ఏం పెద్దగా ఏమీ అవసరం లేదు. ఏం పెద్దగా చేసేద్దామని ఏం లేదు. అలాగే మనము కొన్ని చేసుకుంటేనే మనం ఏమన్నా వండుకోలేనప్పుడు కూడా మనకి సర్ది వస్తుంది వంట. ఒకరోజు ఒక్కొక్కసారి మనకు ఒంట్లో బాగాలేకపోయినా పర్వాలేదు, పచ్చళ్ళు అన్నీ ఉంటే మనం సేవ్ చేసుకోవచ్చు. ఆ రోజు కర్రీ ఏమి లేకపోయినా పర్వాలేదు మనకి. సరేనా. పోపు వేగింది ఫ్రెండ్స్. ఇది సిమ్లో పెట్టేసాం కదా, బాగా వేగింది. ఇదంతా సిమ్లో ఉంచుతాము. తర్వాత స్టవ్ ఆపేసుకుందాం. ఓకేనా. తర్వాత చట్నీ మనం రుబ్బేసుకుందాం. ఫస్ట్ ఫ్రెండ్స్ ఎండుమిర్చి దంచుకుందాం. ఫస్ట్ ఆయిల్లో వేపుకున్నాం కదా, దంచుకుందాం. కొంచెం బాగా దంచుకున్నాక
ఇందులోనే పొట్ట తీసుకున్న 4 వెల్లుల్లిపాయలు వేద్దాం. తర్వాత కొద్దిగా సాల్ట్, ఉప్పు లేదు కాబట్టి ఉప్పు కళ్ళు లేవు, సాల్ట్ వేసేస్తున్నాం చట్నీకి. మనం తర్వాత చూసుకొని వేసుకుంటాం. కొంచెం అవన్నీ దంచుకున్నాం కదా, అందాక పక్కన పెట్టుకుందాం. ఇది గోంగూర కొంచెము రుబ్బుకుందాం. మన దగ్గర రుబ్బుకునేది ఉంది కదా, పెడతాం. పచ్చ కొద్దిగా ఆకులా కొంచెం మనం తినేటప్పుడు చాలా బాగా తగ్గుతుంది. ఆల్రెడీ నూనెలు వేపుకున్నాం కదా, టేస్ట్ ఇప్పుడు వస్తుంది. చిన్న రోలే ఫ్రెండ్స్ అది. కొద్దిగా చట్నీ చేసుకోవడమే, ఎక్కువేం కాదు, జస్ట్ అట్లాగా. ఫ్రెండ్స్ ఇది మనము మెంతులు ఆవాలు పొడి చేసుకుంటాం కదా, ఈ పొడి వేసేసుకుందాం ఇందులోనే. తర్వాత ఇప్పుడు మనం ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు దూరగా కచ్చపచ్చ వేసుకున్నాం కదా, ఇది కూడా రుబ్బేసుకుందాం కచ్చపచ్చ ఈ గోంగూరలోనే. అంతా నలిగేసుకున్నాక బాగా ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు ఉప్పు మొత్తం రుబ్బేసుకుంటున్నాను. ఇదంతా చేసేసుకున్నాక మనం తాలింపు ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకున్నాం. ఫ్రెండ్స్ పోపు చల్లారింది కదా, ఇప్పుడు మనం చట్నీ ఆడేసాను. ఇప్పుడు మనం చట్నీ దాంట్లో కలిపేసుకుందాము, సరేనా? చూడండి, బాగా మిక్స్ చేయాలి ఇదంతా. ఆయిల్ చూడండి, ఇదంతా మనం ఎంత బాగా మిక్స్ చేస్తే చాలా స్మెల్ బాగా వస్తుంది. ఇందులో పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇదంతా బాగా మనం ఇలాగంటూ బాగా చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో నేను పులుపు అది ఏమీ లేదు, చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మీకు ఎన్ని రోజులు కావాలి అన్ని రోజులు ఉంటుంది, సంవత్సరాలు కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ చేసుకోలేదు కదా, కొద్దిగా కాబట్టి ఒక నెల 2 నెలలు వస్తుంది, అంతే, ఎక్కువ రాదు. నాకు తెలిసి ఇదంతా ఒక 1/4 కిలో ఎంత ఉంటుంది, 1/4 కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒక 1/2 కిలో ఉండొచ్చు నాకు తెలిసి. ఇదంతా బాగా దంచుకున్నాం అనుకో, అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చిన్నది నేను రోల్లోనే అన్నం వేసుకొని తిన్నాను, టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఇదంతా మళ్ళీ నానాలి కదా ఇదంతాను. ఇందులో మీకు వెల్లుల్లిపాయలు నచ్చితే వేసుకొని ఫ్రెండ్స్, పచ్చి అయితే ఈ నూనెలో నానితే కదా ఈ టేస్ట్ అయితే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది, టేస్ట్గా తగులుతుంది ఈ పచ్చడి. ఇదంతా బాగా ఊరాక నేను మార్నింగే డబ్బాలు వేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసే విధానం నేను నచ్చుంటే మీరు ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.